మీరు ఇచ్చారు ఒక మాట అన్నారు, ఆత్మ అనుభవం, ఆత్మ సాక్షాత్కారం అని అందరూ అంటారు. అందరూ అంటారు కానీ అది పదాలకు తెలిసిందంటే కానీ గురువు ఏంటంటే ఆత్మ ఉందో లేదో నీకు ఎందుకు, హ్యాపీగా ఉన్నావు కదా, అదే కదా. అది కూడా తీసుకుందాం. మన గురువు గారు సత్యబాబాజీ కావచ్చు, ఎవరే మన అందరు గురుసత్వం ఒకటే. అంతదాకా ఎందుకు అవన్నీ ఇచ్చుకోవద్దు. గురువుగారు ఏ భావంతో చెప్పారో ఆ భావంతో జాగ్రత్తగా మంచి పనులు చేయి, 10 మందికి ఉపయోగపడు. అంతే కదా ఆయన చెప్పేది. కరెక్టే. అది ఉండండి అండి. ఇక్కడ మళ్ళీ 2 వచ్చినాయి. ఆనందంగా ఉంటాం ఓకే, బాబాని పట్టుకుని అనే వారు ఇచ్చారు, నాకు ఇష్టమే. ఉండండి, అక్కడే వచ్చింది. బాబాని పట్టుకుంటే ఆనందం ఆయన ఉన్నారు. పూర్వాసరం పేరు సాయి కూడా, అది పక్కన పెట్టేద్దాం, ఇష్టమే. కానీ సాయిని పట్టుకుంటే ఆయన్ని పట్టుకుంటే అని నేను చెప్తే అందరూ ఒప్పుకుంటారా? అందుగురించి అందరికీ అంగీకరించే విధంగా ఉంటే ఎలా ఉంటుంది? మీరు చేసుకోండి, బాబాని నెత్తి మీద పెట్టుకోండి, మీ గురువుని పెట్టుకోండి, నన్ను పెట్టుకోండి, లేకపోతే నన్ను సేవకుడిగా చేసుకోండి. అందరినీ సరిపెట్టి అందరికీ అవగాహన చేసే పద్ధతి ఉందా లేదా సృష్టిలో? ఉంటుంది అసలు? ఉండదు. సరే, మనసును కంట్రోల్ చేసే పద్ధతి ఉంటుందా ఉండదా? ఉండదు. నేను ప్రకటిస్తున్నా అనుభవంతో. అనుభవంలో ఉన్నదాన్ని మరి అవగాహన చేసుకునే విధంగా చిన్న మాటల్లో చెప్తా, పెద్ద మాటలు అక్కర్లా. మీ పేరు ఏమిటి? హరిప్రసాద్. ఎవరి పేరు? నా అంటే నేను దేహాన్ని, నా దేహం పేరు హరిప్రసాద్ అని తల్లిదండ్రులుగా పెట్టింది. అది మార్చుకోవచ్చు, అదే పేరు పెట్టుకోవచ్చు. బినామీ పేర్లు కూడా ఉంటాయిగా. బుజ్జి రారా, కన్నా రారా, హరి రారా, హరిహరా రారా అనొచ్చు. కానీ ఈ పేరు ప్రతి సెకండ్కే మారుతుందా మారదా? ఎలా చెప్పగలరు? క్లుప్తంగా చెప్పండి. ఓకే, మీరు బాలుడు అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు శిశువు అంటే ఒప్పుకుంటారా? అదే గర్భస్థ శిశువురా, ముట్టుకోవద్దు అంటే ఒప్పుకుంటారా? కాబట్టి మీ పేర్లు ఎన్ని ఉన్నాయి దాని ప్రకారంగా? పుట్టుకతో శిశువు, పిల్లవాడు, మెల్లమెల్లగా వయసు, ఇప్పుడు భర్త, తల్లిదండ్రుల పుత్రుడు, వంశం, తాతయ్య అన్నీ వచ్చేసాయి. ఈ పేర్లన్నీ అందరూ పెట్టుకుంటున్నారు లేదా? అంటే అందరికీ నామాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? సరే, ఎవరు చెప్పారు? గురువు చెప్పారు. గురువుకి ఎవరు చెప్పారు? ఓ దేవుడు, బాబా, ఎవరైనా కావచ్చు చెప్పారు. ఓకే, నేను ఉన్నాననే పదం లేకుండా ఏ పేరైనా ఉంటుందా? అంటే నేను నాదనే ఈ దేహంతో మానవ రూపంగా ఉన్న మనం, ప్రతి మనిషిగా ఉన్న మనం, నేను, మీరు, వారు, వీరు, ఆమె, అతడు, ఎవరికి వారే, మనం అందరం మానవులం. అంతే కదా? ఇది అందరూ ఒప్పుకుంటారు లేదా? అయితే మానవుడు కుంటివాడు కావచ్చు, గుడ్డివాడు కావచ్చు, చెవిటి వాడవచ్చు, లొట్ట వాడు కావచ్చు, మగవాడు అవచ్చు, పుట్టుతో అన్నీ వచ్చుకొని యాక్సిడెంట్లో రావచ్చు, మధ్యలో రావచ్చు. వాడు మనిషి కింద చెమ్మగడతారా? కుంటాడు అన్నంత మాత్రమే వాడు మనిషి కాదా? అంటే మనిషి అంటే ఎవరికి? కుంటాడు, గుట్టాడు, పొట్టి, లావు, సన్న, మూగాడు, మధ్యలో వచ్చినవాడు, అందరూ మనుషులే.